మనం లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అనంటే, అది అబ్రాడ్ ఒచ్చి చదువుకున్న తర్వాత సెటిల్ అవ్వడమే కానియండి, లేకపోతే ఈవెన్ హెచ్-1బీల త్రూ వచ్చినా కానియండి, లేకపోతే ఈవెన్ యూట్యూబ్‌లో అయినా కూడా, ఎక్కడైనా కూడా మనం సక్సెస్ అవ్వాలి అంటే పేషెన్సీ అనేది ఉండాలి. పేషెన్సీ అనేది కీ రోల్ సక్సెస్ అవ్వడానికి. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ప్రెజెంట్ ఉన్నటువంటి సొసైటీ ఎలా ఈవెన్ ఒక 10,00,000 ఒకరు సంపాదించారు అనుకోండి. వాళ్ళు 11,00,000 సంపాదించే రూట్‌లో ఫెయిల్ అయితే వాడిక మొత్తానికే ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి కామెంట్స్ చేస్తారు. అది కూడా ఎవరు చేస్తారు అంటే అసలు ఒక్క రూపాయి కూడా సంపాదించని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈ 10,00,000 సంపాదించిన వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సొసైటీ అంతా కూడా అలానే తయారైంది. ఈవెన్ ఒక స్టూడెంట్ యూఎస్ వచ్చిన తర్వాత యూఎస్ రావడం అంటే అంత ఈజీ ఏమి కాదు. అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరం కూడా రావచ్చు. ఈవెన్ అది చదువుకోవడానికే కానియండి, ఈవెన్ జాబ్ మీదనే కానియండి, అది ఏదైనా కూడా. సో, ప్రతి దానికి కూడా బ్యాక్ ఎండ్‌లో ఒక స్టోరీ ఉంటది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు యూఎస్ వచ్చారు అని అనుకుందాం. ఆ తర్వాత చదువుకున్న తర్వాత ఒక జాబ్ రాకనో ఇండియాకి రిటర్న్ అవ్వచ్చు. లేకపోతే ఒక వర్క్ మీద ఉండేసి ఆ తర్వాత ఆ వీసా ప్రాబ్లమ్స్‌ని బేస్ చేసుకొని ఇండియాకి రిటర్న్ రావచ్చు. అది ఏదో ఒక రీజన్ మీద వాళ్ళు రిటర్న్ ఇండియాకొచ్చారనుకోండి. ప్రెజెంట్ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్ లోపల ట్రంప్ ఎల్లగొట్టాడేమో అందుకోసమే వచ్చారు. ఇండియన్స్‌ని కాబట్టి ఎల్లగొట్టాడు. అసలు వీళ్ళని రానియడమే తప్పు. ఇలాంటి కామెంట్స్ ఎక్కడో కాదు నా వీడియో కిందనే చాలా వరకు చూస్తూ ఉంటారు. అసలు ఇందులో చాలా మందికి కూడా అసలు యూఎస్ఏకి ఎలా వస్తారు? ఇక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? అసలు ఏ వీసా మీద ఉంటారు? ఏ వీసాకి ఏ రూల్స్ ఉంటాయి? ఎన్ని రకాల వీసాస్ ఉంటాయి? ఎన్ని రకాలకి ఎన్ని సంవత్సరాలు యూఎస్ఏలో ఉండొచ్చు? రిటర్న్ అయ్యారు అంటే వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చుంటది? అసలు దేనిని బేస్ చేసుకొని వాళ్ళొస్తారు? ఇలాంటివి ఏవి కూడా తెలీదు. ఓన్లీ కూడా అసలు సంబంధం ఉండదు వాళ్ళకి. బట్ అలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందుకోసమే రీసెంట్ టైమ్ లోపల చాలామంది స్టూడెంట్స్ యూఎస్ఏలో ఏదన్నా లేదు, వాళ్ళకొక ఆపర్చునిటీ దొరకట్లేదు. ఈవెన్ ఇండియాలో కూడా అలాంటి సిట్యుయేషన్సే ఉన్నా కూడా, సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది. అంత మెంటల్ స్ట్రెస్ ఏమి ఉండదు అని అనుకున్నా కూడా, ఈ సొసైటీ అనేది ఒకటుంది గదా! దానికోసం చాలామంది బాధపడి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ యూఎస్ఏకి చదువుకోవడానికన్నా కూడా చనిపోవడానికి వస్తున్నారేమో అనిపిస్తుంది. అది చాలా రకాల రీజన్స్‌ని బేస్ చేసుకొని. కొన్నేంటి అంటే ఆటోమేటిక్‌గా డ్రగ్ కల్చర్ వలన ఇబ్బంది పడిన వాళ్ళున్నారు. కొంతమంది ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్. హార్ట్ అటాక్ అనేది మనం అసలు ఒకప్పుడు ఎవరికో ఒకరికి వినేవాళ్ళము. అది చాలా రేరు. అలాంటిది 20-30 ఇన్ బిట్వీన్ ఈ ఏజ్‌లో ఇంతమంది స్టూడెంట్స్‌కి హార్ట్ స్ట్రోక్స్ ఆల్‌మోస్ట్ కొన్ని వందలల్లో ఉన్నది. హార్ట్ స్ట్రోక్ తోటి యూఎస్ఏలో చనిపోయిన వాళ్ళు. ఈవెన్ రీసెంట్ టైమ్‌లోనే ఇలా. అండ్ ఇంకొంతమంది ఏంటంటే డిప్రెషన్, లోన్‌లీనెస్, డిప్రెషన్. సో, వీటిని బేస్ చేసుకొని వాళ్ళంతట వాళ్ళే వాళ్ళంతట వాళ్ళే సూసైడ్ చేసుకోవడమా, అసలు వాళ్ళెందుకు చనిపోతున్నారు, ఎలా చనిపోతున్నారో గూడా తెలియని కొన్ని సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో, వీటిని బేస్ చేసుకొని నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఏదో మోటివేషన్ లాగైతే కాదు. నేనెప్పుడు గూడా మోటివేషన్స్ చెప్పను. అలాంటివి పెద్దగా నమ్మను కూడా. మోటివేషన్స్ ఎప్పుడైనా కూడా వినేటప్పుడు చాలా బాగా అనిపిస్తది. నేను గూడా వింటా కదా! ఆ టైం లోపల హ్మ్. హ్మ్. చేసేయాలి, చేసేయాలి. యాహ్! 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 అనిపిస్తది. వన్స్ ఆ వీడియో పక్కన పెట్టిన తర్వాత, ఆ స్టోరీస్ చదవడం అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోతది. యాజ్ యూజువల్ మన బ్రెయిన్ మళ్ళీ అదే ఆలోచిస్తూ ఉంటది. మళ్ళీ అదే వేలోకెళ్ళిపోతూ ఉంటాం. సో, అందువల్ల నేను పెద్దగా మోటివేషన్స్‌ని ఎక్కువగా నమ్మను. అంత ఎక్కువగా కూడా చూడను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పెద్దగా ఎంకరేజ్ చేయను. అది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు అలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తే ఇట్స్ వెరీ ఫైన్. చాలా బావుంటది. అప్పుడప్పుడు నేను చూస్తా గానీ ఎందుకో ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అనిపిస్తది. ఆ తర్వాత మళ్ళీ ఎంటనే అదే ఆలోచనలోకెళ్ళిపోతాం. అదే స్ట్రెస్‌లో ఉండిపోతాము. ఆటోమేటిక్‌గా అదే ఉండిపోతది. సరే ఇంక ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో చాలా వరకు నేను చాలా వీడియోస్‌లలో చెప్పాను. స్టూడెంట్స్ చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి. రీసెంట్‌గా ఒక ఇష్యూ 'శ్రీనివాసన్ సాకేత్' అనుకుంటాను. ఆ అబ్బాయికి 22 ఇయర్స్. ఆ అబ్బాయి ఐ డోంట్ నో అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయారు అని. బట్ ఒక లేక్‌లో అయితే అతని యొక్క బాడీ దొరకడం జరిగింది. ఫిబ్రవరి 9థ్‌న అతను మిస్ అయ్యాడు అని చెప్పి, ఆ తర్వాత కంప్లెయింట్ చేశారు. ఫిబ్రవరి 14థ్ ఆ టైం లోపల అతని యొక్క బాడీ లేక్‌లో దొరికింది. యూఎస్ఏలో అతనేం నార్మల్ కాదు. అండ్ ఒక మంచి యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమెక్యులర్ ఇంజినీరింగ్ అనుకుంటాను. మేబీ అందులోపల మంచి దాంట్లో అండ్ ఇండియాలో కూడా అతను ఐఐటీ మద్రాస్‌లో చదివాడంట. అక్కడ కూడా కెమికల్ ఇంజినీరింగ్ చేశాడు. సో, అది అంత నార్మల్ ఏమి కాదు. చాలా మంచి పొజిషన్ అతను చదివేటటువంటిది కూడా. బట్ వి డోంట్ నో అసలు అతనికి ఎందుకు డిప్రెషనా? లేకపోతే వేరే రీజన్స్ వలన. బట్ అతని యొక్క బాడీ అయితే లేట్‌లో దొరకడం. అతనికి 22 ఇయర్స్ బెంగుళూరుకి చెందిన అతను. బట్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను లింక్డ్ఇన్‌లో షేర్ చేశారు. రీసెంట్ టైమ్ లోపల అంత యాక్టివ్‌గా ఉండట్లేదు.
అవ్వట్లేదు అని జెప్పేసి. అండ్ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. ఎక్కువగా చిప్స్ అండ్ కుకీస్ ఇవి ఎక్కువగా తింటూ ఉన్నాడు. అండ్ రీసెంట్ టైమ్‌లో ఎందుకో కొంచెం అబ్‌నార్మల్‌గా అనిపిచ్చింది తన యొక్క బిహేవియర్ అన్నట్లుగా షేర్ చేశారు. బట్ వి డోంట్ నో. అతను వాంటెడ్‌గా చేసుకున్నారా? లేకపోతే ఏమైంది అనేది ఇంకా మనకి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో తెలుస్తది. ఇంకా ఫ్యూచర్‌లో అంటే మనం ఈ రోజుతో ఈ టాపిక్ అయిపోతది అంతే. ఇంకా ఫ్యూచర్‌లో ఏం జరిగింది? ఏంటి? అనేది అంత ఈజీగా ఇంక మనకైతే తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. బట్ ఇంకా ఐ థింక్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ ఇంకా మళ్ళీ మన వరకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తదో రాదో కూడా తెలీదు. మేబీ ఏదైనా 200,00,00,000, 300,00,00,000 అలాంటి ఏదైనా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది బాగా పబ్లిక్‌లో ఎక్కువగా ఆ టాపిక్ తిరుగుతది. లేదు అంటే ఇంకా ఈ టాపిక్ ఇక్కడితోనే అయిపోయినట్టే. బట్ వి డోంట్ నో. బట్ ఏమైందని పాపం ఆ అబ్బాయిని చూస్తే ఆ ఫోటోస్ అవి చూస్తే చాలా బాధ అనిపించింది. సో, ఇంకా ఇతనికి డిప్రెషనా ఆర్ వి డోంట్ నో అసలు ఏమైనా కూడా చాలామంది స్టూడెంట్స్ యూఎస్ఏలో హ్మ్. ఇండియాకెళ్ళిపోవాలి అని అనుకుంటే దెన్ ఓకే ఎళ్ళిపోవచ్చు. బట్ ఇండియా అనేది చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది కంట్రీ కూడా. అండ్ ఎకనామికల్‌గా చాలా మంచి గ్రోత్ ఉన్నా కూడా ఈవెన్ అక్కడ ఉన్నటువంటి స్ట్రగుల్స్ కూడా అక్కడ ఉండొచ్చు. బట్ నేను చెప్పా కదా స్టార్టింగ్‌లో పేషెన్సీ అనేది చాలా వరకు కీ రోల్. మనం మంచిగా పేషెన్సీగా ఉంటే మాత్రమే అది ఎప్పుడైనా కూడా సక్సెస్ అవ్వగలం. ఈవెన్ నా యూట్యూబే చూడండి. నేను డైలీ చెప్తాను. మీరు సారీ ఈరోజు చెప్పడం మర్చిపోయా. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇలాంటివి ఎన్నో చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఇప్పటి వరకు పెద్దగా అంత గ్రోత్ ఏమీ లేదు. అయినా కూడా పేషెన్సీ‌గా వెయిట్ చేస్తూ ఉండాలి. ఇది చాలా చిన్నదనిపించినా కూడా ఒక యూట్యూబర్‌కైతే తెలుసు. దాని యొక్క కష్టాలు ఎలా ఉంటాయని చెప్పేసి. సో, ఏదైనా కూడా మనకి పేషెన్సీ అనేది చాలా వరకు ఉండాలి. ఈవెన్ ఇప్పుడంతలో ఇప్పుడు ఇండియాకెళ్ళగానే అప్పుడే రెడ్ కార్పెట్ ఏసి ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చి నెలకు ఒక 2,00,000 ఇస్తామని ఏమి అనరు. ఈవెన్ అక్కడ అంత మించిన కాంపిటీషన్ తోటి ఆల్‌మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ అసలు రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేయట్లేదు. అసలు ఫోన్ కాల్స్ రావట్లేవు. అసలు యూఎస్ఏలో ఉండిపోయి యూఎస్ఏలో జాబ్ చేసినా కూడా ఇండియాకెళ్ళిన తర్వాత అంత క్రెడిబిలిటీ లేదు అని బాధపడే వాళ్ళు చాలా మందున్నారు. యూఎస్ఏలో ఉండలేకపోతే ఇక్కడ చాలా వరకు ప్రెషర్ అనిపిస్తుంది అంటే ఇండియాకెళ్ళిపోవచ్చు. బట్ అక్కడికెళ్ళినా కూడా పేషెన్సీ అనేది ఉండాలి. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడే డిప్రెషన్‌లోకెళ్ళిపోయాము. దీనికంటే యూఎస్ఏనే బెటరు. అక్కడ కూలి పనో, నాలి పనో చేసుకొనైనో 4 రాళ్ళు సంపాదించుకునే వాళ్ళం. ఆ మైండ్ సెట్ తోటి మాత్రం అస్సలే ఉండకూడదు. అలాంటి మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు మాత్రం తిరిగెళ్ళకూడదు. సో, అక్కడ కూడా చాలా వరకు పేషెన్సీ‌గా ఉండాలి. కొన్ని నెలల టైం పట్టొచ్చు. కొన్ని సంవత్సరాల టైం గూడా పట్టొచ్చు. సో, అది మెయిను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బయట సొసైటీ ఏమనుకుంటున్నారు? దాని గురించి అస్సలే ఆలోచించకూడదు. ఇప్పుడు మనం సొసైటీలో ఉండాలి అంటే ఒక చెవిటి వాళ్ళలాగా అలా ఉంటేనే మనం బ్రతకగలం. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. డాన్‌కి స్టోరీ ఒకటుంటది కదా! సో, ఎలా ఎళ్ళినా కూడా అనేవాళ్ళు అంటూనే ఉంటారు కాబట్టి, మీరు డెఫినైట్‌లీ మీ యొక్క ఓన్‌గా ఎలా అయినా రీసెర్చ్ చేసుకొని వెళ్ళండి. ఇండియాకెళ్ళిన తర్వాత ఎలా ఉంటది తర్వాత సిట్యుయేషన్స్. ఒకవేళ ఇక్కడ ఉంటే ఎలా ఉన్నాయి. సో, మీకు మీరు ఒక క్యాలిక్యులేషన్ ఏసుకొని దెన్ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇండియాకెళ్ళొచ్చు. సో, అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ దానికి కూడా ఒక పేషెన్సీ లెవెల్ అనేది ఉండాలి. ఒకానొక టైం వరకు తప్పకుండా మీరు వెయిట్ చేయాల్సింది ఉంటది అక్కడ కూడా. యూఎస్ఏలో మెయిన్‌గా డిప్రెషన్ అనేది వస్తూనే ఉంటది. లోన్లీనెస్ అనేది ఉంటది. మనీ అనేది సంపాదిస్తాము. సంపాదిచ్చినప్పుడు బానే ఉంటది. అది ఖర్చు పెట్టేటప్పుడు భయంగా ఉంటది. అండ్ చాలా థింగ్స్ మనకి ఒకానొక స్టేజ్‌లో అబ్బా! ఎందుకొచ్చాంరా బాబు అని అనిపిస్తూ ఉంటది. ఇవన్నీ కూడా ఉన్నా కూడా కొంచెం గ్రోత్ అవ్వడానికి, మనం లైఫ్‌లో మంచిగా సెటిల్ అవ్వడానికి యూఎస్ అనేది మంచిగా హెల్ప్ అవుతది. అలా అని లైఫ్ లాంగ్ యూఎస్ఏలోనే ఉండిపోవాలా అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ లాగానే ఉంటది. బట్ అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. ఇంకా అది ఎంతమంది సిటిజన్స్ లేరు ఇండియన్స్, ఎంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేరు, ఎంతమంది సిటిజన్స్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు లేరు. మా వాళ్ళే ఎంతోమందున్నారు. వాళ్ళకి యూఎస్ఏ బాగా నచ్చింది. దెన్ ఓకే. బట్ మనకంతగా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం అంటే కొన్ని సంవత్సరాల వరకు ఉండి రిటర్న్ అయితే ఇండియాకెళ్ళిపోవచ్చు. అది కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఏమి కూడా లేదు. బట్ వాళ్ళేదో అనుకుంటున్నారు. వాళ్ళు ట్రంప్ ఎల్లగొట్టాడు. వీళ్ళు ఇది అంటున్నారు. డెఫినెట్‌గా అంటారు. బట్ వాళ్ళకసలు బ్యాక్ ఎండ్‌లో స్టోరీ ఏమి తెలీదు. అసలెందుకెళ్తున్నారు ఏది తెలీదు. జస్ట్ ఊరికే కామెంట్స్ అయితే చేస్తారు. అందుకోసమే చెవిటివాడిలాగా బ్రతకాలంతే ఇంకా ఇప్పుడున్న సొసైటీ. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను మీకు వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇండియాకెళ్ళిపోయారు అని చెప్పేసి. వాళ్ళు నాకు చాలా విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. నేను ఫ్యూచర్‌లో షేర్ చేస్తా. అండ్ ఇక్కడున్న వాళ్ళు స్టూడెంట్స్ కూడా వచ్చిన కొత్తలో ఇండియాలో మాకు బాగా పరిచయమైన వాళ్ళే యూఎస్ఏకొచ్చారు. వచ్చిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ పడ్డారు. చాలా ఫేస్ చేశారు. అసలెందుకొచ్చాము? ఇండియాలో ఆల్రెడీ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మేబీ ఇండియాలోనే ఉండుంటే ఈ పాటికి ఒక 80, 90 వేలైనా సంపాదించేవాళ్ళం మేము. ఎందుకొచ్చాము అని చాలా వరకు స్ట్రెస్ అయ్యారు. నేను ఒకటే చెప్పేదాన్ని. పేషెన్సీ ఉండాలి. అంత ఈజీ కాదు. ఈవెన్ ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా యూఎస్ఏకొచ్చాక అసలెలాంటి వర్క్ దొరకకుండా పార్ట్ టైమ్ జాబ్‌లో చేశాం. పార్ట్ టైమ్ జాబ్ కోసం ఎన్నో
అసలు ఆ జాబ్ ఏందిరా బాబు! ఇంత చదువుకొని, ఇన్ని అంత ఎక్స్‌పీరియన్స్ ఉండి ఆ జాబ్ చేయడం ఏంటి అని చాలా సార్లు అనిపిచ్చేది. బట్ పేషెన్సీ ఉండాలి. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ లోపల అంత ఈజీ అయితే కాదు యూఎస్ఏలో జాబు. అండ్ దానికి వీసా క్రైటీరియా కూడా మెయిన్. వాళ్ళు వీసాలను కూడా చాలా వరకు జాబ్స్ ఇచ్చేవాళ్ళు అదొక ప్రియారిటీగా పెట్టుకుంటారు. సో, అయినా కూడా ఓకే. బట్ ఈవెన్ బయట ఆ చిన్న జాబ్స్ దొరకడానికి కూడా చాలా కష్టమైంది. చాలా నెలలు టైం పట్టింది. బట్ ఫైనల్లీ ఒక వచ్చిన తర్వాత ఓకే. బట్ అన్ని రోజుల వరకు పేషెన్సీగా ఉండాలి అంతే. అదొక్కటే. డిప్రెషన్ అవన్నీ కూడా అవసరం లేదు. అంతకన్నా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు అదే స్టూడెంట్స్ ఎవరైతే ఎందుకొచ్చాము అని ఫీల్ అయ్యారో వాళ్ళకి రీసెంట్ టైమ్‌లో జాబ్స్ వచ్చాయి. చాలా వీడియోలలో చెప్పాను ఈ విషయం మీకు. రీసెంట్ టైమ్‌లో వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. వాళ్ళు ప్రెజెంట్ అయితే ఓకే. హ్యాపీగానే ఉన్నారు. మేబీ వాళ్ళకి ఇంకొక 1 ½ ఇయర్సో, 2 ఇయర్సో టైమ్ ఉందంట యూఎస్ఏలో. ఓకే. అప్పటి వరకు ఉండి హెచ్-1బీ వస్తే ఇంకా ఫర్దర్ వాళ్ళ లైఫ్. ఏమో బట్ వచ్చిన కొత్తలో చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఆ డిప్రెషన్‌లు అవన్నీ అవసరం లేదు. నేనేదో మోటివేషన్ అయితే చెప్పట్లేను. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫేస్ చేసిన విషయాలే చెప్తున్నాను. బట్ ఇప్పుడు ఓకే. వాళ్ళు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేసి అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సొచ్చింది. దెన్ ఓకే. ఈవెన్ ఇండియాలో కూడా ఎవరైనా పిల్లలు అసలు మా వల్ల అవ్వట్లేదు. మేము ఉండలేకపోతున్నాము. మాకు చాలా స్ట్రెస్ అవుతుంది. మేము డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నాము. మా వల్ల ఇంకా ఇక్కడ ఉండలేకపోతున్నాము అని చెప్తే, దెన్ ఓకే. రిటర్న్ వచ్చేసేయండి. ప్రాబ్లమ్ లేదు అంటే, వాళ్ళకి కూడా ఓకే. ఆ తర్వాత ఉండాలి అనుకుంటారా? వాళ్ళకి వాళ్ళు ఏం ఆలోచించుకుంటారో ఓకే. బట్ చెప్పిన వెంటనే నీకు రాబట్టే రాలేదు. వాళ్ళ జాబ్ రాలేదా? వీళ్ళ జాబ్ రాలేదా? వాళ్ళు సెటిల్ అవ్వలేదా? నువ్వెందుకు అవ్వలేదు? ఇది ఇలాంటివన్నీ కూడా వేస్టు. సో, అలా చెప్పి ఇంకా వాళ్ళని డిప్రెషన్‌లోకి మీరు తీసుకెళ్ళినట్లవుతది. ఎందుకంటే ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా కూడా కొంచెం సర్వే అయితే బావుండు, కొంచెం సెటిల్ అయితే బావుండని ఆలోచిస్తారు. అందులోపల తప్పేమీ లేదు గానీ, ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అండ్ వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెస్ అన్నీ కూడా కొంచెం అర్థం చేసుకుంటే ఇట్స్ కొంచెం బెటర్ అన్నట్టు అంతే. సో, జస్ట్ నా యొక్క ఒపీనియన్ షేర్ చేశాను ఈ వీడియోలో. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా తప్పకుండా షేర్ చేయండి. హ్మ్. అండ్ మీకు తెలిసినటువంటి స్టోరీస్. అండ్ ఇంతకుముందు ఒక అబ్బాయి కూడా కనిపించట్లేదన్నారు. అప్పుడే మంచు బాగా పడుతున్న టైంలో ఆ అబ్బాయి మంచుని ఎక్స్‌ప్లోర్ చేయడానికెళ్లారు అన్నారు. చాలా సార్లు వీడియోస్ ఐ మీన్ సోషల్ మీడియాలో చాలా వరకు తిరిగింది. ఆ తర్వాత తెలీదు అసలు ఆ అబ్బాయి దొరికాడా? మరేమైంది అనేది గూడా. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి దాని గురించి. సో, ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.